guys, welcome back to my channel Chennai Chandrama. సో ఈ రోజు మనం ఏ టైంలో అప్లోడ్ చేస్తే షార్ట్స్ వైరల్ అవుతాయి చూద్దాము. సో ఫస్ట్ అయితే మనకి ఇప్పుడు మీరు కొత్తగా ఛానల్ కనుక స్టార్ట్ చేస్తే మీకు యూట్యూబ్ అనలైటిక్స్ లో ఇంకా చూపించదు. బట్ మీరు కొన్ని రోజులుగా కనుక యూట్యూబ్ కంటిన్యూస్ గా చేస్తే మాత్రం మీకు ఆడియన్స్ డేటా కలెక్ట్ చేసి ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారని చూపిస్తుంది. దానికి మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి అనలైటిక్స్ కనుక ఓపెన్ చేస్తే దానిలో ఆడియన్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు రిటర్నింగ్ వ్యూవర్స్ కాకుండా చెప్తాను. ఆడియన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు రిటర్నింగ్ వ్యూవర్స్ కింద ఉంటుంది వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి ఉంటుంది. అది కనుక క్లిక్ చేసి చూస్తే మీకు వాళ్ళు మండే, ట్యూస్డే, వెన్స్డే లైక్ వీక్ డేస్లో యాక్టివ్ ఉంటున్నారా, వీకెండ్స్లో యాక్టివ్ ఉంటున్నారా ఇక్కడ నేను డిస్ప్లే చేయడానికి చూస్తాను. లైట్ కలర్లో లైట్ పర్పుల్లో ఉన్నప్పుడు విచ్ మీన్స్ లైక్ వాళ్ళు తక్కువ యూజర్స్ ఇన్యాక్టివ్ ఉన్నట్టు. ఎంత డార్క్ పర్పుల్లో ఉంటే అంత యాక్టివ్గా ఉన్నట్టు అనమాట. సో ఆ డేటాని చూస్ చేసుకుని మీరు పోస్ట్ చేయండి. లైక్ వాళ్ళు అంటే అందరికీ ఆడియన్స్ సేమ్ సిమిలర్గా ఉండరు. మీరు టార్గెట్ చేసే ఆడియన్స్ మీరు ఒక స్కిల్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, దాని మీద వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, దాని రిలేటెడ్ ఆడియన్స్ ఒక టైంలో యాక్టివ్గా ఉండొచ్చు. నేను చేసే కంటెంట్కి ఎక్కువ లేడీస్ చూస్తున్నారు, వాళ్ళు ఈవినింగ్ టైం యాక్టివ్ ఉండొచ్చు లైక్ 6 to 10. సో అలా నేను నా డేటాని చూసుకుని నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు, నేను అప్లోడ్ చేసే టైంలో మీరు అప్లోడ్ చేస్తే మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. మీరు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు 10 తర్వాత పడుకుని పోతారు, మార్నింగే కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి. సో వాళ్ళు డే టైంలో ఎక్కువ యాక్టివ్ ఉంటారు, అది చూసుకుని మనం పోస్ట్ చేయాలి. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళు మేబీ కొంచెం లేట్ నైట్ వరకు యాక్టివ్ ఉండొచ్చు. సో టిల్ 10:30, 12 వరకు కూడా వాళ్ళు యాక్టివ్ ఉండొచ్చు. సో అలా మనం ఎలాంటి కంటెంట్ చేస్తున్నాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకని యూట్యూబ్ అనలైటిక్స్ చూసుకోండి ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్ ఉన్నారని. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వీకెండ్స్ వర్సెస్ వీక్ డేస్. సో వీకెండ్స్లో అయితే ఎక్కువ ఉంటారు, ఫోన్ పట్టుకొని చూస్తారని మనం అనుకోవచ్చు. బట్ యాక్చువల్గా యూట్యూబ్ చెయ్యని వాళ్ళు నార్మల్గా యూట్యూబ్ ఎందుకు ఓపెన్ చేస్తారు? ఏదైనా స్కిల్ నేర్చుకోవడం కోసం, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏమైనా ఓపెన్ చేయొచ్చు. కాబట్టి వీకెండ్స్లో యాక్చువల్లీ బయటికి వెళ్ళడం, లేదా కొంతమంది హౌస్ వైఫ్స్ వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అలా అయిపోతుంది. సో మోస్ట్లీ వీక్ డేస్లోనే మీ కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. వీక్ డేస్లో ఎక్కువ యాక్టివ్ ఉంటారనమాట యూజర్స్. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అలాగా. సాటర్డే వరకు యాక్టివ్ ఉంటారు. నా అనలైటిక్స్లో అయితే నాకు సాటర్డే వరకు యాక్టివ్ ఉంటారు. సండే అయితే ఎవరు, చాలా మంది క్రియేటర్స్ అసలు సండే అప్లోడ్ చేయరు, ఎందుకంటే ఇన్యాక్టివ్ ఉంటారు యూజర్స్. సో అందుకని కొంతమంది యూజర్స్ సండేనే యాక్టివ్గా ఉండొచ్చు. సో అందుకే మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. జస్ట్ నార్మల్ బ్లాగింగ్ అలాంటిది అయితే మాత్రం సండే అందరూ అంత ఫోన్ పట్టుకొని చూస్తూ ఉండరు, ఎందుకంటే బయటకు వెళ్ళడం అలా అందరు బిజీగా ఉంటారు కదా. సో వీక్ డేస్లోనే ఎక్కువ అప్లోడ్ చేయడానికి చూడండి. మనం వీక్ డేస్లో అప్లోడ్ చేసిన కంటెంట్ సండేస్ ఎవరికన్నా ఖాళీ ఉన్నా వీకెండ్స్లో కూడా అది ఆ రోజు వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్. మన కంటెంట్ వైరల్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆ పర్టికులర్ ట్రెండ్స్ ఏమున్నాయి, ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయని వాటి మీద మనం కంటెంట్ పోస్ట్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది, బట్ సంక్రాంతి వస్తుంది అనుకోండి, సంక్రాంతి రిలేటెడ్ మీ ఛానల్లో ఓన్లీ ముగ్గులు వేస్తున్నారు అనుకోండి, సంక్రాంతి ముగ్గులని ముందుగానే, ఇంకా సంక్రాంతి రాకుండానే ఒక 1 month నుంచి 2 months నుంచి ముందుగానే ముగ్గులు వేయడం. మీరు సమ్ డ్రెస్సెస్ చూపిస్తున్నారు, అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ కింద చేసి చూపిస్తున్నారు అనుకోండి, అవుట్ఫిట్ ఇన్స్పో, సంక్రాంతి అవుట్ఫిట్ ఇన్స్పో అని అలా వీడియోస్ చేయడం. మీది కుకింగ్ ఛానల్ అయితే సంక్రాంతికి ఏం కుకింగ్ చేయొచ్చు, ఎలాంటి వంటలు చేయొచ్చు, సంక్రాంతి వంటలని. ముగ్గుల ఛానల్ అయితే సంక్రాంతి ముగ్గులని. సో ఈ విధంగా చేయాలన్నమాట. ఇంకా ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి, రీసెంట్గా రామ ప్రతిష్ఠ జరిగింది, దాని మీద చాలా మంది ముగ్గులు వేశారు, పాటలు పాడారు. సో అది ఈవెంట్కి తగ్గట్టు మనం కంటెంట్ క్రియేట్ చేయడం. సో అలా కూడా మన వీడియోస్ వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అదే కాకుండా ఎంగేజింగ్ కంటెంట్ అన్నమాట. సో మీరు చాలా కష్టపడి ఒక వీడియో తీసారు, ఒక చిన్న వీడియో చేశారు అనుకోండి, ఒక షార్ట్ చేశారు. సో మీరు ఎండ్ ప్రోడక్ట్ ఫస్టే చూపించేయాలన్నమాట. ఇయర్ రింగ్స్ చేశారు అనుకోండి, అవి ఫస్టే చూపించేసి అది మీరు ఎలా మేకింగ్ వీడియో అనేది ఎలా చేశారు అనేది తర్వాత చూపించాలి. లేదా కుకింగ్ చేశారు, సో ఫస్ట్ అందరికి మౌత్ వాటరీ అయ్యేలాగా దాన్ని చూపించి అప్పుడు మీరు అది మేకింగ్ ఎలా చేశారు అనేది
చూపిస్తే బెస్ట్ అన్నమాట. సో, అప్పుడు అది ఎవరైతే అది వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చి ఇదెలా చేశారు చూడాలి అనుకునే వాళ్ళు మిగిలిన 30 సెకండ్స్ వీడియో అయితే 30 సెకండ్స్, 45 సెకండ్స్ వీడియో అయితే 45 సెకండ్స్ వీడియో చూస్తారనమాట. సో, ఆ విధంగా ఎంగేజింగ్‌గా ఉండేలాగా మీరు ఏదైతే చూపించాలనుకుంటున్నారో ఫస్ట్ చూపించేయాలి. ఆ తర్వాత మీరు ఎలా చేశారనేది నెక్స్ట్ చూపించాలి. సో, లేదంటే ఒక స్వైప్ చేసేస్తారు. సో, ఇన్ఫోగ్రాఫిక్స్, మీమ్స్ ఇలాంటివి గూడా వాడి చేయడం వల్ల ఎక్కువ ఎంగేజ్ అవుతారనమాట. అంటే ఒక షార్ట్ చేసి మధ్యలో ఒక మీమ్ పెట్టడం కానీ, అంటే ఎలాంటి కంటెంట్ చేస్తున్నామనేది ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ మీమ్స్ కానీ, కామెడీ కానీ ఇవన్నీ చేయొచ్చనమాట. ఇంకా మన కంటెంట్ వైరల్ అవ్వాలి అంటే ఇదే కాకుండా మంచి క్వాలిటీ, ఇంకా ప్రెజెంటబుల్‌గా ఉన్న వీడియోస్ యూజ్ చేయడం, ఆ ట్రెండింగ్‌లో ఏమైతే వీడియోస్ ఉన్నాయో అది కూడా పెట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ పెట్టడమే కాదు, వాయిస్ ఓవర్ ఇస్తే కూడా ఇంకా బెటర్ రీచ్ ఉంటుందని నా ఫీలింగ్. ఇదంతా పక్కన పెడితే కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. ఇంకొకటి మీరు కంటిన్యూయస్‌గా చేయాలి. అలా చేయడం వల్ల రోజు రోజుకి మన కంటెంట్‌ని, మన ఎడిటింగ్‌ని, మన వాయిస్ ఓవర్ స్కిల్స్‌ని అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటాం కాబట్టి డే బై డే మనం బెటర్ కంటెంట్ తీయడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో, ఆ విధంగా మనకి తెలియకుండా ఏదో ఒక రోజు మన వీడియో వైరల్ అవ్వచ్చు. సో, ఫస్ట్ ఆల్టర్‌నేటివ్ డేస్‌లో అప్‌లోడ్ చేయండి. రోజు అప్‌లోడ్ చేయడానికి చాలా కష్టమవుతది. అలానే ఏదన్నా ఒక పిచ్చిగా డైలీ వ్లాగింగ్ చేసేసి నేను ఇది తిన్నా, అది తిన్నా అన్నా గూడా చాలా మందికి బోరింగ్ అనిపిచ్చొచ్చు. సో, ఏదైనా క్రియేటివ్ అండ్ యూనిక్‌గా ఉండేలాగా చేస్తే ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, డైలీ బోరింగ్ రొటీనే పెట్టినా కూడా అంతమంది జస్ట్ చూసినా కూడా లైక్ చేయకుండా ఎళ్ళిపోతారు కదా! ఒక మనిషి అది లైక్ చేయాలి అంటే అంత యూనిక్ అండ్ డిఫరెంట్ అండ్ ఎంగేజింగ్‌గా ఉండేలాగా చూసుకుంటే మన కంటెంట్ ఈజీగా వైరల్ అవుతుంది. ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఏ టైమ్ సైకిల్‌లో అప్‌లోడ్ చేస్తే, ఏ టైమ్ జోన్‌లో అప్‌లోడ్ చేస్తే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు యూజర్స్ అనేది మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయండి. వేరే క్రియేటర్స్‌ని అడిగే కన్నా మీరే ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఒక రోజు కొన్ని డేస్ మొత్తం మార్నింగ్ పబ్లిష్ చేయండి మీ కంటెంట్. ఇంకొన్ని రోజులు మొత్తం ఈవినింగ్ పబ్లిష్ చేయండి. ఫస్ట్‌లో నన్ను అడిగారు కదా చాలామంది నేనెప్పుడు పోస్ట్ చేస్తానని. నేను మార్నింగ్ ఫస్ట్ 3 మంత్స్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు నేను మార్నింగ్ 5కి లేదా 6కే పబ్లిష్ అయ్యేలాగా షెడ్యూల్ చేసి పెట్టుకునేదాన్ని. మనమేమి మార్నింగే లేచి అప్‌లోడ్ చేయక్కర్లేదు. ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే ఈవినింగ్ లైక్ ఆఫ్టర్‌నూన్ 3:30, 4కి అలా రిలీజ్ చేయడానికి చూస్తున్నాను. ఇంకొకటేంటంటే మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారంటే 6 నుంచి 10 వరకు యాక్టివ్‌గా ఉంటారు. అలా అని మనం 6:00 ఈవినింగ్ 6కి మనం ఈ వీడియో పబ్లిష్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ పబ్లిష్ అయిపోయి ఉంటాయి. మనం ఆ టైంలో కనుక పబ్లిష్ చేస్తే మన వీడియో కొట్టుకుపోతదనమాట ఆ వీడియోస్‌లో. సో, ముందుగానే పబ్లిష్ చేసి పెట్టండి. లైక్ ఆఫ్టర్‌నూన్ 3:30, 2:30కి అట్లాగా. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే మిడ్‌నైట్ లైక్ 1:30, 2:30 లేదా 3:30కి ముందుగానే షెడ్యూల్ చేసి పెడతారు. సో, మార్నింగ్ చాలా మందికి అలవాటు ఉంటది కదా! ఫోన్ ఓపెన్ చేసి చూసే అలవాటు ఉంటది. సో, మేబీ అప్పుడు చూస్తే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే చూడొచ్చు. సో, అలా కూడా మనకి లైక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ మీ ఆడియన్స్ కనుక ఈవినింగ్ చూసేవాళ్ళు ఉంటారు అనుకుంటే లైక్ ముందుగానే 2:30, 3:30కి ముందుగా షెడ్యూల్ చేసి పెడితే అప్పుడు ఈవినింగ్ ఎక్కువ మంది యూజర్స్ స్క్రోల్ చేసుకుంటూ ఎళ్ళినప్పుడు మన కంటెంట్ ఎంగేజింగ్‌గా అనిపిస్తే చూస్తారు. ఇంకా ఇదంతా కాకుండా కొన్నిసార్లు అది ఒక షార్ట్ బావున్నా కూడా జస్ట్ చూసి ఎళ్ళిపోతారు. సో, మనం ఒకసారి రిమైండ్ చేయడంలో తప్పు లేదు. మీకు కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండని. అలా లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి ఆల్గోరిథం చూపిస్తది. యూట్యూబ్ ఆల్గోరిథం ఇంకొక 10 మందికి చూపిస్తది కాబట్టి లైక్ చేయమని రిమైండ్ చేయడంలో తప్పు లేదు. లేదు అంటే షేర్ చేయమని అడగొచ్చు. లేదంటే సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగొచ్చు. సో, ఈ వీడియో కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే షేర్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి అని చెప్పడం వల్ల గూడా వాళ్ళకి గుర్తొస్తది. ఓకే. యాహ్! ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కదా! అని చెప్పి ఏదైనా మీరు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు షేర్ చేసే అవకాశం ఎక్కువుంటుంది. బాగా ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఏ వీడియో అయితే ఎక్కువ మంది చూసారు దాన్ని ఇంకా బాగా క్వాలిటీగా తీసి ఇంకా ఇంప్రూవ్ చేయండి. సో, మీరు చేసే ఎలాంటి వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు మీరే ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఈ టైంలో అలా అన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేసి మీకు మీరే తెలుసుకోండి. ఎందుకంటే వేరే క్రియేటర్స్ ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి వర్కౌట్ అయింది. మనకి వర్క్ అవ్వకపోవచ్చు కాబట్టి అవన్నీ వీడియోస్ చూడండి, తెలుసుకోండి, నేర్చుకోండి. మీరు కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. నేను కూడా అలాగే ఎక్స్‌పెరిమెంట్ చేశాను. సో,
నాకు కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి సో ఐ థింక్ ఐఎమ్ ఎలిజిబుల్. సో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర పెట్టుకోకుండా సో మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీరు క్రియేటర్స్ కాబట్టి నాకు ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి, లేదంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి చూస్తాను. ఎక్కువ క్వశ్చన్స్ కనుక వస్తే మాత్రం ఇంకొక వీడియో చేయడానికి చూస్తాను. వీడియో కొత్త క్రియేటర్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు తెలిసిన క్రియేటర్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకొక వీడియో కోసం స్టే ట్యూన్ గైస్. అంటిల్ నెక్స్ట్ టైం, హ్యాపీ ఫిల్మింగ్. బాయ్.